తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం స్వామివారిని వీఐపీ ప్రారంభ సమయంలో సినీ నటి మీనాక్షి చౌదరి, మాజీ ఈవో ఎస్వి సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నట్టు వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి, ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో, అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాలలో జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధంగా ఉంది. నిన్న చాలా బాధేసింది, ఒక పేపర్లో గోశాలన గో వధశాలన ఏందండి, గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది, అన్యమతస్తులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. వారు అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇది తిరుమల కాబట్టి నేను రాజకీయ ప్రస్థానం చేయట్లేదు. నేను కింద వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను. రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకోవద్దండి. గోశాలలో ఎక్కడో జరిగినటువంటి ఫోటోలను తీసుకొని ఇక్కడ చూపించడం, కొన్ని సహజ మరణాలని 100 పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేరు. కానీ టీటీడీ ప్రతిష్టతని దిగదార్చే విధంగా వారు వివరిస్తున్నారు. అదే అజెండా పెట్టుకున్నారు వారు. ఇది మంచిది కాదు. నేను కిందకి వెళ్ళిన తర్వాత పూర్తి నివేదిక వస్తుంది, తీసుకుంటున్నాం. తొందరనే మా చైర్మన్ గారు మేము గోశాలకు కూడా వెళ్తున్నాం. అక్కడ పరిశీలించిన తర్వాత మీడియా ముందు గత 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఏం చేశారు, పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం. గోవిందనారాయణ ఈరోజు వెళ్తున్నాం మేము, చైర్మన్ గారు మేము. సహజంగా ఏ గోశాలలో అయినా సరే మరణాలు ఉంటాయి. గోశాలలో గోమాతలు అనారోగ్యంతో కానీ ఇన్ఫెక్షన్తో కానీ ఆ సంఖ్య ఎంత ఉంది, ఎందువల్ల జరిగింది, దీని మీద కూడా మేము భక్తులు కూడా గోవింద భక్తులు కూడా మేము సమానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అసత్యాలను ఎవరు నమ్మద్దండి అని చెప్పి గోవింద భక్తులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేశారు. అలా వాళ్ళ మాటలు మేమేం పట్టించుకోవట్లేదు. కానీ ఒకసారి పోయి గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్పారు. నేను మొన్ననే గోపూజ రోజు వెళ్ళి చూడడం జరిగింది. అన్ని గోవులు బాగున్నాయి, దానా అంతా బాగా ఇస్తున్నాం. గోవులకి దానా పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు దేవస్థానం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవస్థానంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వివరించారు. వారి హయాంలో ఏం జరిగిందో మేము మీడియా ముందు ఎల్లుండి పెట్టబోతున్నాం. పూర్తిగా లేదండి, 2060 మంది సంరక్షకులతో 260 మంది సంరక్షకులతో
నిలబడండి ఇవాళ చక్కని దర్శనం స్వామివారు అనుగ్రహించారు. నిన్న తిరుపతి క్షేత్రంలో జరిగిన సంస్మరణ సభకి రావడం జరిగింది. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వర్గస్థులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు మనందరి కోసం ఆయన స్వరపరిచి ఆయన మన కోసం వదిలి వెళ్ళిపోయారు. వారిని స్మరించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం ఒక సామాన్య భక్తుడిని ఎంత గొప్ప గాయకుడుగా మార్చిందో అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సామాన్యమైన కుటుంబంలో జన్మించి సంగీత శిక్షణలో అనేక మెరుగులు దిద్దుకుని స్వామివారి యొక్క కీర్తనల్ని కొన్ని అపురూప రాగాలతో అవి లెక్క పెట్టడానికి కూడా మనకి తెలియటం లేదు. అన్ని రాగాలలో స్వామివారి యొక్క అన్నమయ్య కీర్తనల్ని అద్భుతంగా వారు స్వరపరిచి భక్తులకి అర్థమయ్యే విధంగా వాటి యొక్క వివరాలు కూడా చెప్తూ దానికి సరియైన ఒక రకమైన సమాధానాలని అన్నీ మనకు అందిస్తూ ఆయన మనకు అర్పించారు. స్వామివారి యొక్క భక్తితో తరించిన వారు అనేక మందికి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరం కూడా భక్తులం. ఈ క్షేత్రానికి విచ్చేసిన వారు అందరం కూడా క్రమశిక్షణతో స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది మన జీవితాలన్నీ కూడా పవిత్రం చేసుకుందామని మరొకసారి భక్త కోటికి చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఈ మధ్యన భక్తులు నాకు వచ్చి చెప్తున్నారు. ప్రధానంగా తిరుమలలో తయారవుతున్న ప్రసాద యొక్క నాణ్యత, రుచి ఎంతో గొప్పగా మారింది. ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం గురించి నేను ప్రస్తావన చేస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులందరికీ మరొకసారి అభినందిస్తూ తప్పకుండా స్వామివారి భక్తుల్ని తరించే ఒక మంచి మార్గం ప్రసాదాలన్నీ కూడా నాణ్యతతో భక్తిపూర్వకంగా అందించగలగడం, అది జరుగుతున్నందుకు నేను నా సంతోషాన్ని మీ ద్వారా నేను వారికి అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మాట్లాడతాను.
గోవిందా గోవిందా ఎండగా ఉంది గోవిందా ఇటు వచ్చేసి సార్ మీకు నాకు గోవిందా బాగుంది మిమ్మల్ని అందరినీ ఒకసారి చూస్తే కళ్ళు పెట్టిపోతుంది నిజంగా చెప్తున్నాం వాస్తవం ఒకసారి చూసేసి వారి అనుగ్రహం